జంతువులు జీవనాధారం, వ్యవసాయం, పంటలు. రైతు మిత్రులు, వానపాము, సాలెపురుగు, చీమలు, పాములు, ట్రికోగ్రామా, నాగుపాము, కట్లపాము, సముద్రపాము, రక్తపింజర జాతి పాములకే విషం ఉంటుంది. ట్రికోగ్రామా జీవితకాలం వారం రోజులు. ఎద్దుకొమ్ములతో గుండీలు తయారు చేసే పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కలదు? కాకినాడ. వన్యప్రాణి సంరక్షణ చట్టం ఎప్పుడు చేశారు? 1971. అడవి జంతువులను వేటాడిన, విక్రయించిన వారికి విధించే జరిమానా ఎంత? ₹1,00,000. ఒంగోలు జాతి గిత్తల ఎత్తు 2 మీటర్లు. రాబందు యొక్క ఎత్తు 2 అడుగులు. గతంలో రైతులు విత్తనాలు ఒకరి వద్ద నుండి ఇంకొకరికి ఇచ్చిపుచ్చుకోవడాన్ని ఇలా పిలిచేవారు, నాగులు. ఒకే చోట ఒకే కాలంలో ఒకటి కంటే ఎక్కువ పంటలు పండించడాన్ని ఏమంటారు? అంతర పంటలు. జొన్నలు ఎన్ని రకాలు? 2 రకాలు. మన రాష్ట్రంలో దశాబ్దాల క్రితం వరకు దాదాపు 5,400 రకాల వరి వంగడాలు ఉండేవి. సేంద్రియ పురుగు మందులు మిరప, వెల్లుల్లి ద్రావణం, వేప నూనె, పొగాకు కషాయం, వావిలాకు కషాయం, పంచగవ్య. ఆరుతడి పంటలు లేదా వర్షాధార పంటలు జొన్న, శనగలు, కంది. వాణిజ్య పంటలు పత్తి, జనుము, మిర్చి. నల్గొండ జిల్లాలో పండే పంటలు పత్తి, మామిడి, వరి. మామిడి పండించు జిల్లాలు జగిత్యాల, సంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల. ఆహార పంటలు వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న, పప్పు ధాన్యాలు, నూనె ధాన్యాలు, పళ్ళు, కూరగాయలు. తోగాళ్లు అనగా కంది. తైదలు అనగా రాగులు. బొబ్బర్లు అనగా అలసందలు. రాయల్ బెంగాల్ టైగర్ ఏ ఏ దేశాలలో కనిపిస్తుంది? భారత్, బంగ్లాదేశ్. మొక్కలపై ఉండే చిన్న పురుగులను, వాటి గుడ్లను తినే జీవి చీమలు. పంటలపై వాలిన శత్రు పురుగు గుడ్లను నాశనం చేయు జీవి ట్రికోగ్రామా. భూమిపై మానవుడు లేనప్పుడు ఏడాదికి ఒక జాతి నశిస్తూ ఉండేది. కాగా నేడు ప్రతి 20 నిమిషాలకు ఒక జాతి నశిస్తుంది. ఎద్దు కొమ్ములతో తయారు చేసేవి గుండీలు. పాముకు ఇష్టమైన ఆహారం ఎలుకలు. ఈ క్రింది వాటి సంఖ్య రోజురోజుకు తగ్గిపోతుంది. పుంగనూరు ఆవులు, బట్టమేక పక్షులు, కలివికోని. మన రాష్ట్రంలో కొన్ని దశాబ్దాల క్రితం 3,500 వంకాయ రకాలు ఉండేవి. మన రాష్ట్రంలో కొన్ని దశాబ్దాల క్రితం 740 మామిడి రకాలు ఉండేవి. ద్రవ రూపంలో ఉన్న ఎరువు పంచగవ్య. వరి రకాలు అయా2, హంస, స్వర్ణ, మసూరి, బంగారు తీగ, సాంబా. కంది రకాలు ఎర్ర కంది, నల్ల కంది, ఆస, నడిపి. వరి, జొన్న, వేరుశనగ పంటల కాలం 4 నెలలు. కంది పంట కాలం 6 నెలలు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పరిసర ప్రాంతాల్లో దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ జీవవైవిధ్య వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది. రాబందు ఆచూకీ తెలిపిన వారికి బహుమతి అందిస్తామని పేర్కొన్న సంస్థ పేరు తెలంగాణ జీవవైవిధ్య మండలి. జీవామృతంలో ఉండే పదార్థాలు ఆవు మూత్రం, పేడ, మట్టి, బెల్లం, పప్పు ధాన్యాల పొడి, నీరు. మన రాష్ట్రంలో గోధుమను పండించే జిల్లాలు ఆదిలాబాద్, కొమరం భీం. మన దేశంలో మొక్కల జన్యువులను భద్రపరిచే సంస్థ నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్ (NBPG). వన్యప్రాణి సంరక్షణ చట్టం 1971కు చెందిన వాక్యాలు. షెడ్యూల్ 1 ప్రకారం పులి, ఏనుగు, నెమలి మొదలైన అడవి జంతువులను వేటాడడం, విక్రయించడం నేరం. 3 నుండి 7 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు. ₹1,00,000 జరిమానా విధిస్తారు. రాబందుకు సంబంధించి సరైన వాక్యాలు. రాబందు 2 అడుగుల ఎత్తు ఉంటుంది. రాబందు మన రాష్ట్రంలో కనుమరుగయ్యింది. రాబందు ఆచూకీ తెలిపితే ₹2,00,000 బహుమతి ఇస్తారు. తెలంగాణ జీవవైవిధ్య మండలి ఈ బహుమతి ప్రకటించింది. నేడు ప్రతి గంటకు ఎన్ని జాతులు కనుమరుగవుతున్నాయి? 3.
సుస్థిర వ్యవసాయం అనగా సేంద్రియ పురుగు మందులు వాడి అధిక దిగుబడులు పొందుట. ఐకా అనగా జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి. పులులకు సంబంధించి సరియైన వాక్యాలు. పులి మన జాతీయ జంతువు. భారత్, బంగ్లాదేశ్ లో ఎక్కువగా కనిపించే పులి రాయల్ బెంగాల్ టైగర్. ఒకప్పుడు పులులు వేల సంఖ్యలో అడవుల్లో ఉండేవి. ప్రస్తుతం దేశంలో పులుల సంఖ్య బాగా తగ్గింది. పులులతో పాటు బట్టమేక పక్షులు, కలివికోడి, పుంగనూరు ఆవుల సంఖ్య రోజురోజుకు తగ్గుతుంది. కోరికలు, అత్యాశలు జీవితాన్ని దుఃఖమయం చేస్తాయని గౌతమ బుద్ధుడు ప్రబోధించాడు. పంచగవ్యకు సంబంధించి సరైన వాక్యాలు. పంచగవ్య అనేది ద్రవ రూపంలో ఉన్న ఎరువు. పంచగవ్య సూక్ష్మజీవనాశినిగా కూడా పనిచేస్తుంది. ఆవు మూత్రం, పేడ, నెయ్యి, పాలు, పెరుగు, అరటిపండు, కొబ్బరి నీళ్లు, బెల్లం, నీరు కలిపి పంచగవ్యను తయారు చేస్తారు. జీవామృతం ఎరువుగా, నేలను సారవంతం చేసే, సూక్ష్మజీవులను వృద్ధి చేసేదిగా ఉపయోగపడుతుంది. కోళ్ల ఫామ్ లో గుడ్ల కొరకు, లేయర్లను, మాంసం కొరకు, బాయిలర్లను పెంచుతారు. Please do subscribe our YouTube channel, Palaka Balapam Tech. Like and share with your friends.